కోడం అమర్నాథ్, నాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత వస్త్ర వ్యాపారస్తుని. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేత కార్మికులను, ఆసాములను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అలాగే వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్న గారు నేత కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ పండగ పేరిట సిరిసిల్ల నేత కార్మికులకు ఉత్పత్తి చేయమని ఇచ్చింది. అయితే ఈ బతుకమ్మ చీరల ఉత్పత్తి ఏదైతే జరుగుతుందో ఆ ఆర్డర్లు కొంతమంది వస్త్ర వ్యాపారస్తులే లబ్ధి పొందారని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం అలా కాకుండా ప్రతి నేత కార్మికుడికి, ప్రతి ఆసామికి ఉపాధి కలిగేలా, లాభం జరిగేలా ప్రత్యేక చొరవ తీసుకుంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కొన్ని దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న యారన్ డిపోని సిరిసిల్లకు తీసుకువచ్చిండు మన ఆది శ్రీనివాస్ అన్న గారు మరియు కేకే మహేందర్ గారి చొరవతో. దానివల్ల చిన్న తరహా, మధ్య తరహా ఆసాములు, నేత కార్మికులు పెట్టుబడి లేకుండానే వస్త్రాన్ని ఉత్పత్తి చేసే అవకాశం లభిస్తుంది. సో దీనివల్ల వాళ్ళకి చాలా లబ్ధి చేకూరుతుంది. వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో వాళ్ళు ప్రతి సంవత్సరం 5 కోట్ల పైచిలకు ఆర్డర్లు ఇస్తే, మా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఏటా 8,60,00,000 ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను మీటర్లు ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనివల్ల ప్రతి నేత కార్మికునికి, ఆసామికి సంవత్సరం పొడవునా ఉపాధి కలుగుతుంది. అయితే అదే కాకుండా స్కూల్ యూనిఫామ్, విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్ జీవో నెంబర్ 1 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 కూడా విడుదల చేసింది. దానివల్ల ప్రభుత్వ శాఖలు అవసరమైన ప్రతి వస్త్రాన్ని నేత కార్మికుల నుండే తీసుకోవాలి, ఇక్కడ ఉత్పత్తి అయింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా స్కూల్ యూనిఫామ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పాలిస్టర్ క్లాత్ కాదు, ప్యూర్ కాటన్. అది వాళ్ళ మెజర్మెంట్స్, పిల్లలు చదువుకున్న మెజర్మెంట్స్ తీసుకొని 2 జతలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల పిల్లలు కానీ, ఇక్కడ ఉన్న నేత కార్మికులు కానీ చాలా హర్షిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా సిరిసిల్ల నేత కార్మికుల ఆసాములను ఆదుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పేదల పార్టీ, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే పార్టీ అని మళ్ళీ నిరూపించుకున్నది. ఒక్క నిమిషం. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో అది ఆ ప్రభుత్వం బకాయిలు పెట్టిన ప్రతి బిల్లుని నయా పైసతో సహా దాదాపు ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఆసాములకి, వ్యాపారస్తులకి బిల్లును పాస్ చేసింది. ఆ తర్వాత నేత కార్మికుల బీమా థ్రిఫ్ట్ పథకాన్ని కొనసాగిస్తూ పాటు 10% యారన్ సబ్సిడీ కూడా నేత కార్మికులకు అందజేసింది. దీనివల్ల ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారైనా కానీ, ఇతర శాఖ మాచులు మంత్రివర్యులైనా కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, మా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేంద్రన్న గారు చాలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వాళ్ళకి మేమందరం హృదయపూర్వక ధన్యవాదాలు. మా పద్మశాలి ముద్దబిడ్డగా, ఒక నేత, ఒక వస్త్ర వ్యాపారస్తునిగా మేమందరం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. సంతోషం.